హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్ జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా విజయం సాధించింది. ఈ తొలి టెస్ట్లో వచ్చేసరికి మన రవిచంద్రన్ అశ్విన్ అయితే కొన్ని రికార్డులు అయితే బ్రేక్ చేయడం జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ ఏమేం రికార్డులు బ్రేక్ చేశారనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బంగ్లాదేశ్తోని 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా వచ్చేసరికి 280 పరుగుల తేడాతోనే భారీ విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ 2 సిరీస్లో భాగంగా 1-0తోనే టీమిండియా అయితే లీడ్లోకి అయితే దూసుకొని జరిగింది. ముఖ్యంగా తొలి టెస్ట్లో విజయంలో సాధించడానికి టీమిండియా సమిష్టి బలంతోనే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా శుభ్మన్ గిల్ సెకండ్ ఇన్నింగ్స్లో సూపర్గా రాణించడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లోకి వస్తే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్దీప్, రవీంద్ర జడేజాలు రాణించడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా సమిష్టి ప్రదర్శనతోనే తొలి టెస్టులోనే అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. సిరీస్లో లీడ్లో అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. రెండో టెస్ట్ వచ్చేసరికి అక్టోబర్ 27న కాన్పూర్ వేదిక అయితే ప్రారంభమవుతుంది. టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉందంటే ఆ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అయితే తొలి టెస్టులో విజయం సాధించడంలో కీ రోల్ పోషించిన మన రవిచంద్రన్ అశ్విన్ మాత్రం అయితే ఒకే మ్యాచ్లో 7 రికార్డులు మాత్రమైతే బద్దలు కొట్టడం జరిగింది. కొన్ని రికార్డులు మాత్రమైతే బద్దలు కొట్టడం జరిగింది. అసలు రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి ఏమేమి రికార్డులు బద్దలు కొట్టారనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి 37 సార్లు 5 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన జాబితాలో మన అశ్విన్ అయితే 2వ స్థానంకి అయితే సాధించడం జరిగింది. ఇది ఒక అరుదైన రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొకటి వచ్చేసరికి ఇంటర్నేషనల్ క్రికెట్లో 750 వికెట్లు అయితే మైలురాయిలు అయితే అందుకోవడం జరిగింది రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే. అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటి వరకు వచ్చేసరికి 6 సెంచరీలతో పాటు 37 సార్లు 5 వికెట్లు తీసిన తొలి బ్యాటర్గా అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దరిదాపులో ఏ ప్లేయర్ కూడా లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి 6 సెంచరీలు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది టెస్టుల్లో. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని రికార్డు మాత్రమైతే సమం కూడా చేయడం జరిగింది. ఇవే కాక చాలా రకాల రికార్డులు అయితే మన రవిచంద్రన్ అశ్విన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. కొన్ని మైల్ స్టోన్స్ అయితే అందుకోవడం జరిగింది. ఒకే టెస్ట్ మ్యాచ్లో పలు రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది. మరి రాబోయే రెండో టెస్ట్లో వచ్చేసరికి మరి రవిచంద్రన్ అశ్విన్ ఎన్ని రికార్డులు నెలకొల్పుతాడనే విషయాల గురించి రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.